సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఎలిమెంట్స్ తీసుకొని అవుట్పుట్ లో మీరు ప్రింట్ చేసేటప్పుడు ప్యాటర్న్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ప్రింట్ చేయాలి, ఏదైనా స్టార్ ప్యాటర్న్స్ కానీ నెంబర్ ప్యాటర్న్స్ కానీ. ఓకే, సో మీరు డిజైన్ చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ అవుట్పుట్ ఏం రావాలనేది ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రో ఏదైతే ఉందో దాంట్లో అన్ని 1 అనేది రావాలి. నెక్స్ట్ సెకండ్ రో, దాంట్లో ఫస్ట్ రోలు అన్ని కూడా 4 1s రావాలని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ రో ఏదైతే ఉందో అన్ని 2 రావాలి. ఓకే, నెక్స్ట్ రో ఏదైతే ఉందో అన్ని 3 రావాలి. నెక్స్ట్ లాస్ట్ రో ఏదైతే ఉందో అందులో అన్ని 4 రావాలి. ఓకే, సో ఇలాంటి లూప్స్ మీరు ఎప్పుడైతే అంటే ఇలాంటి ప్యాటర్న్స్ మీరు ఎప్పుడైతే ప్రింట్ చేయాలని అనుకుంటున్నారో ఫస్ట్ మీకు నెస్టెడ్ లూప్స్ గురించి ఐడియా ఉంది. అంటే నెస్టెడ్ లూప్స్ అని అంటే ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఇవ్వడం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక లూప్ లో ఇంకో లూప్ ని ఇచ్చినప్పుడు అది ఎలా ప్రింట్ అవుతుందనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫర్ లూప్ తీసుకుంటున్నారు. ఓకే, ఫర్ ఇంటూ I is equal to 1. Okay, I is less than or equal to 3. I plus plus. ఒక ఫర్ లూప్ తీసుకున్నాం, లేకపోతే ఒక వైల్ లూప్ తీసుకున్నాం, మీ ఇష్టం. ఒక ఫర్ లూప్. సో ఈ ఫర్ లూప్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఫర్ ఇంటూ j is equal to j is less than or equal to 3, j plus plus. ఓకే, సో ఇక్కడ స్టాండర్డ్ అవుట్పుట్ లో ఒక స్టార్ ని ప్రింట్ చేస్తాను. సో దీని యొక్క అవుట్పుట్ ఎవరైనా చెప్తారా ఏమొస్తుందని? స్టార్ వస్తుంది, కరెక్టే. అన్ని స్టార్స్ వస్తాయి. ఎన్ని రావచ్చు? జస్ట్ ఇమాజిన్. 3. సో ఒకసారి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. లూప్స్ ని యూజ్ చేసేటప్పుడు ఓకే, సో అది ఏ లూప్ అయినా అవ్వచ్చు. ఓకే, లూప్ ని యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ లూప్ యొక్క బిహేవియర్ ఏంటి? ఫస్ట్ వాల్యూ ఇనిషియలైజ్ అవుతుంది, అంతేనా? నెక్స్ట్ కండిషన్ చెక్ చేసుకుంటాం, తర్వాత ఆ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ ఏవైతున్నాయో వాటిని రీడ్ చేస్తాం, తర్వాత ఏమవుతుంది? ఇంక్రిమెంట్ చేస్తాం కదా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫర్ లూప్ యొక్క బాడీ ఏంటి? ఇంకో ఫర్ లూప్, అవునా? సో ఈ ఫర్ లూప్ యొక్క బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ ఏంటి? ఒక ఫర్ లూప్. ఒక్కసారి ఏదైతే కండిషన్ ట్రూ అయ్యి ఆ లూప్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అయింది అని అంటే ఈ లూప్ కూడా ఫినిష్ కావాలి కదా. సో అంటే ఫస్ట్ జే వాల్యూ ఎప్పుడైతే ఐ యొక్క వాల్యూ 1 ఉందో అప్పుడు లూప్ లో కండిషన్ ట్రూ కదా. 1 ఈజ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ లెస్ దన్ 3. సో కండిషన్ అనేది ట్రూ కాబట్టి ఏమవుతుంది? ఇందులోకి ఎంటర్ అవుతుంది. సో ఇందులోకి ఎంటర్ అయినప్పుడు జే వాల్యూ 1 ఈజ్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు 3. సో కండిషన్ ఏంటి? మళ్ళీ ట్రూ అంటే ఈ లూప్ లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఒక్కసారి ఏదైనా ఒక లూప్ లోకి ఎంటర్ అవుతే ఆ లూప్ కూడా ఫినిష్ అవ్వాలి కదా. ఇది కూడా ఫర్ లూపే కదా. సో అంటే ఈ లూప్ ఎన్ని టైమ్స్ తిరుగుతుంది? ఈ లూప్ ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది? ఇన్నర్ లూప్. సో ఎన్ని టైమ్స్ ఈ కండిషన్ ట్రూ అవుతుంది? 3 times. కాబట్టి మీకు స్టార్ అనేది 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అంటే ఐ యొక్క వాల్యూ ఎప్పుడైతే 1 ఉందో అప్పుడు మీకు 3 టైమ్స్ ఈ లూప్ అనేది రొటేట్ అవుతుంది. అంటే ఒక్కసారి ఆ లూప్ లోకి ఎంటర్ అయిందని అంటే సో ఇక్కడ ఈ లూప్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడే ఈ లూప్ లోంచి ఎగ్జిట్ అవుతుంది కదా. సో ఎప్పుడైతే ఐ యొక్క వాల్యూ 1 ఉందో ఈ ఐ యొక్క వాల్యూ 1 ఉందో అప్పుడు ఈ లూప్ 1 టైం అంటే ఈ లూప్ వచ్చేసరికి ఎన్నో లూప్ ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది? 3 టైమ్స్ రొటేట్ అవుతుంది కదా.
సో నెక్స్ట్ I యొక్క వాల్యూ 2కి ఇంక్రిమెంట్ అయితే, ఓకే, I యొక్క వాల్యూ 2కి ఇంక్రిమెంట్. సో ఎప్పుడైతే లూప్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఇనిషియలైజ్ అయిన వాల్యూ, ఇంక్రిమెంట్ అయిన వాల్యూస్ అన్నిటి కూడా ఫాల్స్, అంటే మళ్ళీ ప్రెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ I ఈజ్ ఈక్వల్ టు 1, ఓకే. సో ఇక్కడ ఉన్న లూప్ ఒకసారి రొటేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ I ప్లస్ ప్లస్కి వెళ్ళింది. సో I యొక్క వాల్యూ 2కి ఇంక్రిమెంట్ అయింది. అంటే ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటుంది, 2 ఈజ్ లెస్ దెన్. సో కండిషన్ ఏంటి, మళ్ళీ ట్రూ అయినా, మళ్ళీ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఈ లూప్ లోకి సెకండ్ టైం ఎంటర్ అవుతుంది. సెకండ్ టైం ఎంటర్ అయినప్పుడు ఈ లూప్ ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ లూప్ లో ఉన్నవి ఫాల్స్ అని వచ్చిందో మళ్ళీ ప్రెస్ గా స్టార్ట్ అవుతుందా లేదా, ఆ ప్రోగ్రామ్ అనేప్పుడు మళ్ళీ ప్రెస్, అంటే J యొక్క వాల్యూ మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే I యొక్క వాల్యూ 1 ఉందో అప్పుడు ఒకసారి ఈ లూప్ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చిన కండిషన్ బట్టి రొటేట్ అవుతుంది. సో ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడే ఇంక్రిమెంట్కి వెళ్తుంది. కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అదే లూప్ లోనే రొటేట్ అవుతుంది. ఇన్నర్ లూప్ ఏదైతుందో ఆ లూప్ లోనే రొటేట్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంక్రిమెంట్ అయింది, అంటే I యొక్క వాల్యూ ఎప్పుడైతే 2 ఉందో సో మళ్ళీ ఈ లూప్ ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది, మళ్ళీ 3 టైమ్స్ రొటేట్, అంటే 3 టైమ్స్ మళ్ళీ ఆ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. అంటే మనకి ఆ స్టార్ అనేది ఎన్ని టైమ్స్ ప్రింట్, ఫర్ ఎగ్జాంపుల్ I యొక్క వాల్యూ ఇది ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అయింది, ఓకే. సో 3 టైమ్స్ అయిపోయిన తర్వాత కండిషన్ అనేది ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్కి వెళ్తుంది. I యొక్క వాల్యూ 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 3. సో కండిషన్ ఏంటి, ఫాల్స్. కండిషన్ ఫాల్స్ కాబట్టి లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది, ఓకే. సో ఒకవేళ మీరు దీంట్లో ఇంకో లూప్ రాసుకున్నారు అనుకోండి, సో ఇన్నర్ లూప్ మీరు ఎన్ని రాసుకున్నా ఒక్కసారి ఏదైనా ఒక లూప్ కండిషన్ ట్రూ ఎంటర్ అయిందనంటే ఆ కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు అదే లూప్ లోనే రొటేట్ అవుతూ ఉంటుంది, ఓకే. సో ఆ లాజిక్ మీకు తెలిస్తే దీన్ని రాయడం మీకు చాలా ఈజీ, ఓకే. సో మీరు ఏ ప్యాటర్న్ అయినా కావచ్చు, ఇలా మీరు ప్యాటర్న్స్ అనేది డిజైన్ చేసుకోండి, ఓకే. సో దీన్ని ఫస్ట్ టేబుల్ ఫార్మాట్ లో ఫస్ట్ కన్వర్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయి. రో 1, రో 2, రో 3 అండ్ రో 4. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 4 rows, 4 columns. కాలమ్ 1, కాలమ్ 2 అండ్ కాలమ్ 3 అండ్ కాలమ్ 4. ఓకే, 4 rows అండ్ 4 కాలమ్స్. ఎప్పుడైతే మీరు 4 rows అండ్ 4 కాలమ్స్ తీసుకుంటున్నారో అంటే మీకు ఇక్కడ ఎన్ని లూప్స్ కావాలి, 2 లూప్స్ కావాలి, ఓకే. ఒకటి రోస్ కోసం కావాలి, ఓకే, ఇంకొకటి కాలమ్స్ కోసం కావాలి. ఫస్ట్ మీరు రోస్ ఎన్ని టైమ్స్ రిటర్న్ అవుతుంది, ఓకే. ఆ కండిషన్ మనకి ఏముండాలి, ఓకే. లూప్ I రాసేటప్పుడు less than or equals to 4. ఓకే. సో ఇక్కడ నేను రో అండ్ కాలమ్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఫస్ట్ రో అని మెన్షన్ చేస్తాను. రో ఈజ్ ఈక్వల్ టు 1, రో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4, ఓకే. రో ప్లస్ ప్లస్, okay, into row is equal to 1, row is less than or equal to 4, row plus plus. ఏమవుతుంది ఇప్పుడు వీళ్ళు 4 టైమ్స్ మనకి రొటేట్ అవుతుంది, ఓకే. సో ఒకవేళ మీరు ఈక్వల్ టు రాయకపోతే లెస్ దెన్ 5 అని కూడా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. అలా కూడా 4 టైమ్స్ మనకు రొటేట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లూప్ అంటే కాలమ్స్ ఉన్న లూప్ ఎన్ని టైమ్స్ రొటేట్ అవ్వాలి,
4 టైమ్స్ రొటేట్ అవ్వాలి, అంతేనా? ఫర్ ఇంటూ కాలం ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని కూడా సేమ్, కాలం ఈజ్ లెస్ దెన్ 5, కాలం ప్లస్ 6. సో ఇది ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది? 4 times. మీకు రో ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఇక్కడ చూడండి. అంటే ఫస్ట్ టైం ఇన్నర్ లూప్ ఏదైతే ఉందో కాలమ్స్ అంటే 4 కాలమ్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతున్నాయో, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు నెక్స్ట్ లైన్ కి రావాలి, అంతేనా? సో నెక్స్ట్ లైన్ కి వచ్చేది అప్పుడే కదా. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఇక్కడ 4 టైమ్స్ ఈ లూప్ ఎప్పుడు రొటేట్ అవుతుంది? ఎప్పుడైతే రో యొక్క వాల్యూ 1 ఉందో ఆ 1 ఉన్నప్పుడు ఒకసారి ఇందులోకి ఎంటర్ అయ్యి ఇందులో ఏవైతే స్టేట్మెంట్స్ రాస్తున్నామో ఆ స్టేట్మెంట్స్ ప్రింట్ చేసిన తర్వాత కంప్లీట్ అయిపోతుంది. అంటే అప్పుడు మీకు కాలమ్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. కాలమ్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతున్నాయో ఆ కంప్లీట్ అయిన వెంటనే మీరు ఇక్కడ ఒక సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ అనేది ఇచ్చారు. ఓకే, సో అంటే ఈ పర్టికులర్ గా సారీ ఇక్కడ ఓకే, ప్రోగ్రామ్ నేను డైరెక్ట్ గా టూల్లో రాస్తాను. న్యూ క్లాస్, patterns example, ఓకే. సో ఇక్కడ మనకు మెయిన్ మెథడ్ కావాలి కాబట్టి మెయిన్ అనే మెథడ్ తీసుకోండి. ఫస్ట్ ఒక ఫర్ లూప్, 2 ఫర్ లూప్స్ తీసుకుందాం. ఫర్ లూప్ ఒకటి రోజ్ కోసం, ఫర్ రో ఇంటూ రో ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, రో ఈజ్ లెస్ దెన్ 5, రో ప్లస్ ప్లస్. నెక్స్ట్ దీని లోపల ఇంకో లూప్ తీసుకుంటాం, ఇంటూ కాలం ఈజ్ ఈక్వల్ టు 1, కాలం లెస్ దెన్ 5, కాలం ప్లస్ ప్లస్, ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే, సో ఎప్పుడు నీకు ఈ రో కంప్లీట్ అయిపోతుంది అంటే ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఒక రో అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మనకి? ఎప్పుడైతే ఇక్కడ 1 1 1 అని ప్రింట్ అవుతుందో 1 1 అని కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే అప్పుడు ఒక రో కంప్లీట్ అవుతుంది. అంటే ఈ ఫస్ట్ ఇన్నర్ లూప్ బేస్ చేసుకునే కదా మనకు రో అనేది కంప్లీట్ అయ్యేది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇది 4 టైమ్స్ రొటేట్ అవుతుంది. ఎప్పుడు రో ఫస్ట్ రో వాల్యూ 1 ఎప్పుడైతే ఉందో అప్పుడు ఈ లూప్ 4 టైమ్స్ రొటేట్ అవుతుంది. అంటే మనకు కాలమ్స్ అక్కడ ప్రింట్ చేస్తుంది. ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం రావాలి మనకు? నెక్స్ట్ లైన్ కి రావాలి. నెక్స్ట్ లైన్ కి రావాలి కాబట్టి జస్ట్ నువ్వు SYSO అని టైప్ చేసి కంట్రోల్ స్పేస్ పెట్టావు. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్. సో ప్రింట్ కి ప్రింట్ ఎల్ఎన్ కి డిఫరెన్స్ ఏంటి? ప్రింట్ మీరు ఎప్పుడైతే రాస్తున్నారో అప్పుడు ఓన్లీ సేమ్ లైన్ లోనే అవుట్పుట్ అనేది కూడా అంత హారిజాంటల్ గా వస్తుంది. ప్రింట్ ఎల్ఎన్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ లైన్ కి వస్తుంది కదా. సో ఎప్పుడైతే ఈ లూప్ ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోతుందో ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రింట్ ఎల్ఎన్ తీస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ లైన్ కి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం ప్రింట్ చేయాలనేది ఇంపార్టెంట్ కదా. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏం ప్రింట్ చేయాలి, సెకండ్ టైం వచ్చినప్పుడు ఏం ప్రింట్ చేయాలి, థర్డ్ టైం వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఆర్ యొక్క వాల్యూ, రో యొక్క వాల్యూ ఏం ప్రింట్ చేయాలని మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ సారీ ప్రింట్ తీసుకోండి. ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ తీసుకుంటే ఏమవుతుంది? అన్ని కూడా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 4 తీసుకున్నప్పుడు దాంట్లో ఏదో ఒక వాల్యూ అనేది మనం మెన్షన్ చేయాలి.
ఏ వాల్యూని మెన్షన్ చేయాలి ఇక్కడ? ఫస్ట్ నాకు 1 1 1 అని ఉండాలి. అంటే ఈ రో 4 టైమ్స్ రొటేట్ అయినా నాకు 1 అనే వాల్యూ చేంజ్ అవ్వదు. సెకండ్ టైం రో యొక్క వాల్యూ 2 ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఇది 4 టైమ్స్ రొటేట్ అవ్వాలి. ఆ 2 అనేది 4 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ రో వాల్యూ 3 ఎప్పుడైతే వస్తుందో అప్పుడు 3 అనేది ప్రింట్ అవ్వాలి. ఈ కాలం ఏదైతే ఉందో అది 4 టైమ్స్ రొటేట్ అవ్వాలి. సో నాకు ఆ 1 2 3 4 అనే వాల్యూస్ ఎక్కడ వస్తున్నాయి? ఏ వేరియబుల్లో మనకు ఉంటున్నాయి? రోలోనే కదా. రో యొక్క వాల్యూ మనకు అప్డేట్ అవుతుంది, ప్లస్ ఈ లూప్ అనేది అప్పుడు కంప్లీట్. సో ఇప్పుడు ఇక్కడ మీరు జస్ట్ రో అని రాస్తే ఏమవుతుందని అంటే ఫస్ట్ టైం ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, రో ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడికి వస్తుంది, కండిషన్ చెక్ చేసుకుంటాం. 1 ఈజ్ లెస్ దెన్ 5. సో కండిషన్ ఏంటి? కండిషన్ ట్రూ కదా. సో కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, 1 ఈజ్ లెస్ దెన్, అప్పుడు ఏమవుతుంది? లూప్ లోకి ఎంటర్ అయిపోతుంది. లూప్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ రో యొక్క వాల్యూ ఎంత? కాలం యొక్క వాల్యూ 1. ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. కాలం యొక్క వాల్యూ 1. 1 ఈజ్ లెస్ దెన్ 5. సో కండిషన్ ఏంటి? ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది? ఇక్కడికి ఎంటర్ అవుతుంది. అవునా? సో రోని ప్రింట్ చేస్తున్నాం. రో యొక్క వాల్యూ ఎంత? 1ఏనా? అది 2కి ఇంకా అప్డేట్ అవ్వలేదు కదా. ఫస్ట్ టైం ఒకసారి ఇట్లా వచ్చినప్పుడు రో యొక్క వాల్యూ 1. ఆ 1 అనే వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మీకు 1 అనేది ప్రింట్ అవ్వాలి. సో రోలో ఉన్న వాల్యూ ఏంటి? 1. ఎప్పుడైతే కాలం యొక్క వాల్యూ 1, రో యొక్క వాల్యూ 1 ఉందో అప్పుడు మీకు రో యొక్క వాల్యూ 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్, సో ఈ లూప్ లోంచి ఎగ్జిట్ అయిపోతుంది వెంటనే డైరెక్ట్ ప్రింట్ లోకి వెళ్తుందా, లేకపోతే మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తుందా? ఇంక్రిమెంట్. సో మళ్ళీ కాలం ని ఇంక్రిమెంట్ చేస్తుంది, అంటే 2 అనేది ఇంక్రిమెంట్. 2 ఈజ్ లెస్ దెన్ 5. సో మళ్ళీ కండిషన్ అనేది ట్రూ. ఆర్ యొక్క వాల్యూ ఎంత? 1 కదా. 2కి ఇంక్రిమెంట్ అవ్వలేదు. ఎప్పుడైతే రో ప్లస్ ప్లస్కి వెళ్తుందో అప్పుడే దాని యొక్క వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. అంతవరకు ఓల్డ్ వాల్యూ ఏదైతే ఉందో అదే వాల్యూ దానికి ఉంటుంది. సో రో యొక్క వాల్యూ చేంజ్ అవ్వదు. సో కాబట్టి మళ్ళీ రో యొక్క వాల్యూ 1. సెకండ్ టైం కూడా 1 అనేది ప్రింట్ అయిందా? నెక్స్ట్ ఈ రో కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ కాలంకి వెళ్తుంది. సో 3 ఈజ్ లెస్ దెన్ 5. సో మళ్ళీ కండిషన్ ఏంటి? మళ్ళీ కండిషన్ ట్రూ. మళ్ళీ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ 1 అన్నదాన్ని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ థర్డ్ 1 ప్రింట్ అయిందా? నెక్స్ట్ 4. సో ఇప్పుడు కండిషన్ అనేది ట్రూ. 4 ఈజ్ లెస్ దెన్ 5 కండిషన్ ట్రూ. సో మళ్ళీ ఏమవుతుంది? 4th వాల్యూ 1 అనేది మనకు ఇక్కడ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ 5 ఈజ్ లెస్ దెన్ 5. కండిషన్ ఏంటి? ఫాల్స్. కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు ఈ లూప్ లోంచి ఎగ్జిట్ అయిపోయింది. ఎగ్జిట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది? నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ కదా. సో ఏమవుతుంది? ప్రింట్ఎల్ యూజ్ చేస్తే వెంటనే అది నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. అంతేనా? నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ రో వాల్యూ ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ రో ప్లస్ ప్లస్. రో యొక్క వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అయింది. 2 ఈజ్ లెస్ దెన్ 5. 5 కంటే చిన్నదే. ఓకే, సో మళ్ళీ కండిషన్ అనేది ట్రూ. సో మళ్ళీ కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ఎక్కడికి వస్తుంది? అది మళ్ళీ ఈ స్టేట్మెంట్ లోకి రావాల్సింది. సో మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. ఇన్నర్ లూప్ ఏదైతే ఉందో అది, అంటే ఒకసారి ఆ లూప్ కంప్లీట్ అయిపోయిందంటే ఇంక్రిమెంట్ అయిన వాల్యూస్ ఉండవు. లూప్ లో ఆ కండిషన్ యొక్క ఫాల్స్ ఎప్పుడైతే మళ్ళీ అది ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కాలం యొక్క వాల్యూ 1. మళ్ళీ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. రో యొక్క వాల్యూ ఎంత? 2. అందుకే మనకి ఇక్కడ ట్రూ ప్రింట్. నెక్స్ట్ టైం
ఇంకా రో ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ చేసుకోవాలి, అంటే మళ్ళీ 2కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇది సేమ్ అలానే రిపీట్ అయ్యి మనకు ఆ వాల్యూస్ అనేవి ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఒకసారి ఇప్పుడు అవుట్పుట్ అనేది చూడండి. వచ్చా 1 1 2 2 3 3 4. సింపుల్. 2 లూప్స్ ని మీరు వాడాలి, ఒకటి రోస్ కోసం, ఇంకోటి కాలమ్స్ కోసం. ఒక లూప్ ని రోస్ కోసం యూజ్ చేయాలి, ఇంకో లూప్ ని కాలమ్స్ కోసం యూజ్ చేయాలి. మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి, ఓకే నా యొక్క ప్యాటర్న్ లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు అది డిసైడ్ అవుతే దాంట్లో ఏం ప్రింట్ అవ్వాలని డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏం ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ ఏమో 1 1 ప్రింట్ అవ్వాలి. 1 అనే వాల్యూ నాకు ఎక్కడ వస్తుంది, ఓకే రో 1, అది 4 టైమ్స్ రొటేట్ అవ్వాలి. 1 అనే వాల్యూ రావడం ఓకే, నాకు 4 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. అంటే సెకండ్ లూప్ ని మనం కాలమ్స్ కూడా 4 టైమ్స్ ప్రింట్ చేస్తున్నాం, మనకు అది వస్తుంది. ఇప్పుడు చిన్న చేంజ్ చేస్తున్నాం, నాకు అవుట్పుట్ లో 1 2 3 4 1 2 3 4 అని ప్రింట్ అవ్వాలి. అంటే ఇక్కడ ఫస్ట్ రోలో 1 2 3 4, సెకండ్ రోలో కూడా 1 2 3 4, థర్డ్ రోలో కూడా 1 2 3 4, ఫిఫ్త్ రోలో కూడా 1 2 3 4, సారీ ఫోర్త్ రోలో కూడా 1 2 3 4 అని రావాలి. సో ఏం చేంజ్ చేస్తే నాకు అది వస్తుంది. ఓకే, సో అవుట్పుట్ ఎలా రావాలని చెప్తున్నానంటే ప్యాటర్న్ ట్రూ అని ఇంకోటి క్రియేట్ చేస్తాను. ఓకే, సో ప్యాటర్న్ 2 అవుట్పుట్ ఎలా రావాలని చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు ఈ అవుట్పుట్ వచ్చింది. ఓకే, సో నాకు కావాల్సిన అవుట్పుట్ ఎలా రావాలని చెప్తున్నా స్టార్. ఓకే, ఫస్ట్ 1 2 3 4, మళ్ళీ సేమ్ నెక్స్ట్ లైన్ లో కూడా 1 2 3 4, నెక్స్ట్ లైన్ లో కూడా మళ్ళీ 1 2 3 4, నెక్స్ట్ లైన్ లో కూడా 1 2 3 4 ఇలా రావాలి. సో ఏం చేంజ్ చేస్తే నాకు ఆ వాల్యూ అనేది వస్తుంది. సేమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ సేమే, నెంబర్ ఆఫ్ రోస్ సేమే, అన్ని సేమే, కానీ అక్కడ ప్రింట్ అవుతున్న వాల్యూ ఒకటి చేంజ్. అంటే ఫస్ట్ ఆర్ వాల్యూ ఎప్పుడైతే 1 ఉంటుందో అప్పుడు 1 2 3 4 అని ప్రింట్ అవ్వాలి. 1 2 3 4 అనే వాల్యూ ఎక్కడ అప్డేట్ అవుతుంది మనకి, కాలం లేవు కదా, 1 2 3 4 అని మళ్ళీ అప్డేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ జస్ట్ మీరు కాలం ప్రింట్ చేస్తే ఆ వాల్యూ అనేది మీకు వస్తుంది. ఓకేనా, సో వాటి మధ్యలో మీకు స్పేసెస్ అవి కావాలనుకుంటే జస్ట్ ఇక్కడ ప్లస్ ఇచ్చి విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల స్పేసెస్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ స్పేస్ కూడా మీకు కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేయాలని అంటే ప్యాటర్న్ 3. సేమ్ చేంజ్ అయితే ఏం లేదు, ఏమైతుందో అదే, అందులో నుంచి మీరు చేంజెస్ చేయొచ్చు. ఎలా చేంజెస్ చేయొచ్చు అనేది మీరే చెప్పండి. సో అవుట్పుట్ ఎలా రావాలి అని అంటే ఫస్ట్ రోలో ఓన్లీ 1 రావాలి, సెకండ్ రోలో 1 2 రావాలి, థర్డ్ రోలో
1 2 3 4th రోలో 1 2 3 4 అని రావాలి. అంటే రోస్ ని బట్టి రో యొక్క వాల్యూని బట్టి కాలం వాల్యూ అనేది చేంజ్ అవ్వాలి. ఏం చేంజ్ చేస్తే ఆ వాల్యూ అనేది వస్తుంది. లో ఉన్నప్పుడు కాలం ఎన్ని ఉన్నాయి? 1 రో 1 కాలం ఒకే ఒక వాల్యూ ప్రింట్ అవ్వాలి. సెకండ్ రో యొక్క వాల్యూ 2 ఎప్పుడైతే అవుతుందో అప్పుడు 2. అంటే ఇక్కడ రో యొక్క వాల్యూని బట్టి మీ కండిషన్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది చేంజ్ అవుతుంది. సో ఆ కండిషన్ ఎలా చేంజ్ చేస్తారు? ఇందులో కాలమ్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఇచ్చాము కదా సార్, అక్కడ రో వాల్యూ ఇస్తే చేంజ్ అవుతుంది. కాలం లెస్ దెన్ 5 అని ఉంది కదా, సో అక్కడ మీరు జస్ట్ రో అని ఇస్తే ఈక్వల్ టు కూడా ఇవ్వాలి, ఎందుకంటే రో వాల్యూ కాలం వాల్యూ రెండు సేమ్ ఇస్తున్నాం కాబట్టి. ఈక్వల్ టు కాలం రో యొక్క వాల్యూ ఎప్పుడైతే 1 ఉందో కాలం వాల్యూ కూడా 1 ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది? సో అంటే ఈ లూప్ ఎన్ని టైమ్స్ రొటేట్ అవుతుంది? అప్పుడు ఓన్లీ 1 టైం మాత్రమే రొటేట్ అవుతుంది, అంతేనా? సో రో యొక్క వాల్యూ ఫస్ట్ ఆర్ యొక్క వాల్యూ ఎంత? 1. వన్ ఈస్ లెస్ దెన్ 5. సో కండిషన్ ట్రూ. కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు ఇందులోకి ఎంటర్ అవుతుంది. ఓకే, కాలం వాల్యూ ఎంత? 1. రో వాల్యూ ఎంత? 1. 1 ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. కండిషన్ ఏంటి? ట్రూ. కాబట్టి ఇక్కడికి వస్తుంది. కాలం యొక్క వాల్యూ ఎంత? 1 కదా, సో 1 ని ప్రింట్ చేస్తుంది, అంటే 1 ప్రింట్ చేస్తుంది, 1 ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ అంటే ఏం కావాలి మనకు? నెక్స్ట్ లైన్ రావాలి. సో నెక్స్ట్ లైన్ రావడానికి మనం సిస్టమ్ డాట్ అవుట్పుట్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ లైన్ లో మనకి ఏం కావాలి? 1 and 2 కావాలి. సో రో యొక్క వాల్యూ ఎప్పుడైతే ఈ ప్రింట్ లైన్ కంప్లీట్ అయిపోతుందో మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది? రో ప్లస్ రో 2 ఈజ్ లెస్ దాన్ 5. సో కండిషన్ మళ్ళీ ఏంటి? కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో అప్పుడు మళ్ళీ ఇందులోకి ఎంటర్ అవుతుంది. సో ఇందులో మళ్ళీ ఈ లూప్ అనేది మళ్ళీ ప్రెస్ స్టార్ట్ అవుతుంది, అంతేనా? కాలం వాల్యూ 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రో. రో యొక్క వాల్యూ ఎంత? ఇప్పుడు 2కి అప్డేట్ అయింది కాబట్టి 2. సో కండిషన్ ఏమవుతుంది? ట్రూ కాబట్టి కాలంలోకి వస్తుంది, అంటే 1 అనే వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో 1 అనే వాల్యూని ప్రింట్ చేయగానే కండిషన్ ఫాల్స్ అవుతుందా? సో మళ్ళీ ఇంకొక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తుంది. సో అప్పుడు మీకు ఫాల్స్ అవుతుంది. 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. సో కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి నెక్స్ట్ 2 అనే వాల్యూని ప్రింట్ చేసేస్తుంది. 2 ప్రింట్ అయింది మనకి. సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ లైన్కి రావాలి. సో ప్రింట్ వెళ్ళింది, నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. అయిన తర్వాత మళ్ళీ ఆర్ యొక్క వాల్యూ ప్లస్ సో మళ్ళీ ఇంక్రిమెంట్. సో మళ్ళీ కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ ఇందులోకి ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు రో యొక్క వాల్యూ 3 కాబట్టి ఈ లూప్ అని వరకు 3 టైమ్స్ అనేది రొటేట్ అవుతుంది. అంటే మనకు 1 2 3 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఓకే. సో ఇప్పుడు సేమ్ దీంట్లోనే అవుట్పుట్ ఎలా కావాలి అని అంటే ప్యాటర్న్ 4 అవుట్పుట్ ఎలా కావాలంటే ఇక్కడ 1 అనేది 1 టైం రావాలి, 2 అనేది 2 టైమ్స్ రావాలి, 3 అనేది 3 టైమ్స్ రావాలి, 4 టైమ్స్ రావాలి. ప్రీవియస్ దాంట్లో ఏం చేంజ్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది?
print system.out print row అక్కడ ఓకే. సో సేమ్ థింగ్ నాకు ఇక్కడ స్టార్స్ రావాలంటే ఫస్ట్ రోలో 1 స్టార్ ఎలా ప్రింట్ అవ్వాలంటే అవుట్పుట్ లో నాకు ఫస్ట్ రోలోనేమో 1 స్టార్ రావాలి. ఓకే. సెకండ్ రోకి వచ్చేసరికి 2 స్టార్స్ రావాలి. థర్డ్ రోకి వచ్చేసరికి 3 స్టార్స్ రావాలి. 3 స్టార్స్ రావాలి. ఫోర్త్ రోకి వచ్చేసరికి 4 కావాలి. ఏం చేంజ్ చేస్తే నాకు ఆ వాల్యూ అనేది వస్తుంది. System.println లో స్టార్ ఇక్కడ మీరు స్టార్ ని ప్రింట్ చేస్తే సరిపోతుంది. సార్ నాకు రో ఈక్వల్ టు స్టార్ పెడితే వస్తుందా? రో ఈక్వల్ టు స్టార్ సిస్టమ్ అవుట్ ప్రింట్ లో రో ఉంది కదా సార్, రో ఈక్వల్ టు ఎక్సెల్ స్టార్ పెడతాను, ఆ వాల్యూ కూడా వస్తుంది. రో అని రాస్తే ఏమవుతుంది 1 అని కూడా అక్కడ ప్రింట్ అవుతుంది. అంతే 2 1 నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2 2 అని ప్రింట్ అవుతుంది. ఇలా నెక్స్ట్. సో దీనికి ఇప్పుడు చెప్పేదానికి చెప్తే మీకు మాక్సిమం అంతా అర్థమయ్యేది లాజిక్ చూద్దాం. ఫస్ట్ స్టార్ ఓకే 4. నెక్స్ట్ లైన్ లో ఒకే ఒక స్టార్ ఇంకా ఉండాలి. మళ్ళీ లాస్ట్ ఒక స్టార్. నెక్స్ట్ లైన్ ఇక్కడ ఒక స్టార్, మళ్ళీ లాస్ట్ స్టార్, మళ్ళీ ఇక్కడ. ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇఫ్ ఎల్స్ కూడా వాడాల్సి వస్తుంది అండ్ ఆపరేటర్స్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే మీకు ఒక చిన్న ఐడియా ఇస్తా, ఎవరైనా రాస్తారేమో చూద్దాం. సో ఏది ఇచ్చినా ఫస్ట్ మీరు రోస్ అండ్ కాలమ్స్ కింద దాన్ని డివైడ్ చేసుకోండి. ఓకే. ఫస్ట్ మీకు ఒక స్టార్, మళ్ళీ ఇంకో స్టార్, మళ్ళీ ఇంకో స్టార్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి, సారీ ఓకే. సో దీన్ని ఫస్ట్ మీరు రోస్ అండ్ కాలమ్స్ కింద డివైడ్ చేసుకోండి. ప్లాట్ఫామ్ తీసుకున్నారే
మీకు ఎంటీ స్పేసెస్ ఎక్కడెక్కడ రావాలి? రో 1, రో 2, 3, 4. ఓకే, కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4. ఓకే, సో ఎప్పుడు మీకు ఎంటీ స్పేసెస్ రావాలి ఎక్కడ? రో యొక్క వాల్యూ 2 ఉన్నప్పుడు, కాలం యొక్క వాల్యూ 2 ఉన్నప్పుడు. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు రో యొక్క వాల్యూ 2 ఉండాలి, కాలం యొక్క వాల్యూ 3 ఉండాలి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మిగతా అన్ని స్పేసెస్ మళ్ళీ స్టార్ట్. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు రో యొక్క వాల్యూ 3 ఉండాలి, కాలం యొక్క వాల్యూ 2 ఉండాలి. మళ్ళీ రో యొక్క వాల్యూ 3 ఉండాలి, కాలం యొక్క వాల్యూ 2 ఉండాలి. ఆ సిచ్యువేషన్లో తప్ప రిమైనింగ్ అన్ని స్పేసెస్లో స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మీరు ఇఫ్ అండ్ ఎల్స్ని యూజ్ చేయాలి, లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేయాలి, మీకు వస్తుంది. ఓకే, సో ఇది మీకు టాస్క్. నెక్స్ట్ ఇంకా మీకు చాలా ప్రోగ్రామ్స్ నేను షేర్ చేస్తా ఈ ప్యాటర్న్స్ రిలేటెడ్గా. సో వాటన్నిటి మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రస్తుతానికైతే ఇది ప్లస్ ఈరోజు టెస్ట్ ఈ రోజుకి మాత్రమే. నెక్స్ట్ ఇంకొకటి కూడా మీకు ఇస్తాను. ఓకే, సో స్టార్స్ అనేటివి ఓన్లీ ఇక్కడ ప్రింట్ అవ్వాలి, ఇక్కడ ప్రింట్ అవ్వాలి, ఇక్కడ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ అవ్వాలి, ఇక్కడ ఇక్కడ కూడా అంతే. రోస్ అండ్ కాలమ్స్ వైజ్ మీరు సపరేట్ చేసుకోండి. రో వాల్యూ ఎంత ఉండాలి, కాలం వాల్యూ ఎంత ఉండాలి. సో ఇఫ్ కండిషన్ చెక్ చేస్తే మీరు రాయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి చాలా మంచి ప్రోగ్రామ్ అది. అవుట్పుట్లో ఎలా రావాలని అంటే ఓకే 1, 2, 3, 4 రావాలి. Three, 2, 1. 2, 3. One, 2, 3, 4. 8 నుంచి చూసినా 1, 2, 3, 4 ఉండాలి. స్క్రీన్ షాట్స్ తీసుకోండి, వీటిని అవుట్పుట్ అనేది అలా రావాలి. సో వీటిని కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి.
అందరూ చేసేవాళ్ళు కదా ఎక్స్పెక్ట్ చేసారు మళ్ళీ వాళ్ళు చేస్తారని మీరు చేయడంలో సేమ్ కాస్ట్ ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?